ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనము. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలును, గొంగళి పురుగులును, పసర పురుగులును, చీడ పురుగులును అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజు వరకు ఏ వ్యాధి, పోరాటం, శోధనలను బట్టి నీ స్వాస్థ్యాన్ని కోల్పోయావో, సమాధానం కోల్పోయావో, నీ ఆశీర్వాదాన్ని కోల్పోయావో, ఇప్పుడు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం మొదలుకొని నీ సంవత్సరముల పంట అది తిరిగి నీకు మరలా దయచేయబడబోతూ ఉంది. ఆమేన్. ఎస్పెషల్లీ ఈ దినం అక్టోబర్ 14th, మరి 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఈరోజు ఉదయకాలం జరగబోతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు లైవ్లోను, మరి ప్రతిరోజు వాగ్దానంలోను, మరి దేవుని బిడలంగా మనం కొనసాగుతూ ప్రార్థనలో మనం గడుపుతూ ఉన్నాం. అనేకుల కొరకు మేము అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే మనందరికీ దేవుడి సంవత్సరం ప్రత్యేకంగా ఇస్తున్న వాగ్దానం ఇది. ఆయన మన సంవత్సరముల పంట తిరిగి మనకు దయచేయబోతున్నాడు. రెండోదిగా, మనం కడుపారా తిని తృప్తి పొంది మన కొరకు వింత కార్యములు చేసిన మన ప్రభునామాన్ని స్తుతించబోతున్నాం. స్తుతితో, ఉల్లాస వస్త్రముతో, పరిశుద్ధాత్మతో, అభిషేకముతో. రెండవదిగా, ప్రతి విధమైన శత్రువుని లయపరిచి మనకు సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, పరసంబంధమైన దీవెనైన పరిశుద్ధాత్మ ప్రభావముతోనూ దేవుడు మనల్ని సంవత్సరం నింపబోతున్నాడు. ఆమేన్. ఈ దినం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి, మీరు రిసీవ్ చేసుకునండి, ప్రార్థించండి. ఈరోజు ఉదయకాలం 10 గంటలకు ఈ యొక్క ఉపవాస దినముల ప్రార్థన ముగింపు సభ జరగబోతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధపడండి, ప్రార్థన పూర్వకంగా పాల్గొనండి. ఈ వాగ్దానాన్ని దేవుడు మీకిచ్చి మీ చేత స్వతంత్రింపచేసి ఆశీర్వాదంతో మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్ళబోతున్నాడు. మీ ప్రాంతాల సంవత్సరముల పంటను తిరిగి దేవుడికి ఇవ్వబోతున్నాడు. కడుపారా తిని తృప్తి పొంది నీ దేవుడి నామాన్ని స్తుతించబోతున్నావు. ఇది వాగ్దానం. కాబట్టి రిసీవ్ చేసుకుందాం. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ సమయంలో మాతో మీరు మాట్లాడి ఉన్నందుకు వందనాలు. ఈ ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో స్వతంత్రింపబడును గాక. కడుపారా తిని మేము తృప్తి పొందినట్లు ప్రభా నీ నామాన్ని స్తుతించినట్లుగా నీ సమృద్ధి నీ బిడ్డల జీవితాల్లో దిగి రావాలి. ఏదేది దేనిని బట్టి ప్రభా నష్టపోయారో ఆ నష్టపరిచిన చీకటి కొట్టివేయబడును గాక, శత్రు కొట్టివేయబడును గాక. నీ ప్రజలకు ఇది మొదలుకొని సమృద్ధి, సమాధానం, దీవెన, తండ్రి ఆనందము ప్రభా కలుగును గాక. మీరు ఆశీర్వదించినారయ్యా. నిశ్చయంగా సంవత్సరముల పంటతో నీ బిడ్డలు తిరిగి నింపబడాలి. కోర్టు కేసులు, భూతగాదాలు, ఉద్యోగ ప్రయత్నాల విషయమే నీ ద్వారం తెరవబడాలి. డివోర్స్ మ్యాటర్స్ కొట్టివేయబడి భార్యాభర్తలు సమాధానంతో నింపబడాలి. గర్భములు తెరవబడాలయ్యా. చక్కటి బిడ్డలు దయచేయబడాలి అయ్యా. మ్యారేజెస్ అవ్వని బిడ్డల మీద నీ కృప దిగి వచ్చును గాక. ఆగిపోయిన శుభకార్యాలు ఈ సంవత్సరంలో యేసునామములో తెరవబడును గాక. ద్వారములు అద్భుత రీతిలో కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం తండ్రి బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. ప్రతి ఒక్కరికి వాగ్దానాన్ని నూతన సంవత్సరం మొదలుకొని నెరవేర్చండి. ఈ దిన ఉపవాస ప్రార్థన ముగింపు సభలో 10 గంటల నుండి అడుగు పెట్టబోతున్న నీ ప్రజలు నాయన నిశ్చయంగా వారు బ్లెస్ అవ్వాలి. గొప్ప వాగ్దానముతో ప్రభా వారిని దర్శించండి. నీ ఆశ్చర్య కార్యాలని ప్రజల జీవితాల్లో జరిగించమని ఇటు వాగ్దానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం. కాబట్టి స్వతంత్రించుకొని లైక్ చేసి, షేర్ చేసి, మరి ఈ యొక్క పరిచర్యకు ఇంకనూ సహకారులుగా, ప్రోత్సాహకులుగా నిలబడండి. 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఈరోజు అక్టోబర్ 14th మంగళవారం ఉదయకాలం 10 గంటలకు మందిర ఆవరణంలో ప్రారంభం కాబోతుంది. కాబట్టి సిద్ధపడండి. ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నా ఇప్పుడే మీరు రావటానికి ప్రిపేర్ అయ్యి రండి, పరిగెత్తుకొని. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఈ ప్రారంభము ఈ వాగ్దానాన్ని ప్రభు ఇచ్చినాడు. దీనిని మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఇంకా ఈ సభలో అడుగు పెడుతుండగా అతి శ్రేష్టమైనటువంటి ప్రవచనాత్మక వర్తమానాన్ని వినబోతున్నావు. స్తుతి ఆరాధనలో శక్తివంతంగా దేవుని సన్నిధి చేత నింపబడి కదలబోతున్నావు. మరి అనేక మంది జీవితాల్లో దేవుడు స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించబోతున్నాడు. కనుక ఆశతో పరిగెత్తుకుని రా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.